ఢిల్లీ ఏపీ భవన్లో పౌర సరఫరాల శాఖ దుకాణాన్ని సీజ్ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. బియ్యం నాణ్యత, బస్తాల తూకంలో తేడా రావడంపై దుకాణదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామన్నారు నాదెండ్ల మనోహర్. కాకినాడకు చెందిన ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తికి 2021లో షాపు కేటాయించారు. అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి షాప్ని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ భవన్లో పౌర సరఫరాల శాఖకి ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు. ఇది చాలా పొరపాటు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా అనేక ఇతర పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది, సరుకులు. సో అది గవర్నమెంట్ నుంచి మేము ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిలువ చూపిస్తున్నారు. స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తోంది, 26 కిలోల బస్తా. అది